మిరప మొక్కలు నాటిన కొత్తలో పసుపు రంగులోకి మారి ఎండిపోతూ చనిపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి. మీరు అడిగినట్లు నెట్ సర్ఫ్ వారి స్టీమ్ రిచ్ను వేరు శుద్ధికి, రూట్ డ్రెంచింగ్ ట్రీట్మెంట్ వాడుకోవచ్చా లేదా అనేదానితో పాటు అసలు సమస్యకు గల కారణాలు మరియు పరిష్కారాలను కింద చూద్దాం. మిరప మొక్కలు ఎండిపోవడానికి ప్రధాన కారణాలు: 1. వేరుకుళ్ళు తెగులు, రూట్ రాట్ బై డాంపింగ్ ఆఫ్. కొత్తగా నాటినప్పుడు నేలలో తేమ ఎక్కువైనా లేదా ఫంగస్, శిలీంధ్రం ఆశించిన వేర్లు కుళ్ళిపోతాయి. దీనివల్ల మొక్కకు పోషకాలు అందక ఆకులు పసుపుబారి చనిపోతాయి. 2. నారు నాటేటప్పుడు జరిగిన లోపాలు, నారు పీకేటప్పుడు వేర్లు తెగిపోవడం లేదా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నాటడం వల్ల మొక్కలు కోలుకోలేక ఎండిపోతాయి. 3. రసం పీల్చే పురుగులు బై తెల్లదోమ, ఇవి ఆశించడం వల్ల కూడా ఆకులు పసుపు రంగులోకి మారతాయి. నెట్ సర్ఫ్ స్టీమ్ రిచ్ వాడవచ్చా? అవును, ఖచ్చితంగా వాడుకోవచ్చు. స్టీమ్ రిచ్ అనేది మొక్కల పెరుగుదలకు తోడ్పడే ఒక మంచి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్, బయోస్టిమ్యులెంట్. దీనివల్ల ఉపయోగం: ఇది మొక్కల్లో తెల్లవేర్లు, వైట్ రూట్స్ త్వరగా రావడానికి, నాటిన షాక్ నుండి మొక్కలు త్వరగా కోలుకోవడానికి యాంటై స్ట్రెస్ బాగా సహాయపడుతుంది. ఎలా వాడాలి? వేరు శుద్ధి బై డ్రెంచింగ్. స్టీమ్ రిచ్ కలిపి చనిపోకుండా పసుపుగా మారుతున్న మొక్కల మొదళ్లలో వేర్ల దగ్గర పోయాలి. డ్రెంచింగ్ ముఖ్యమైన గమనిక: స్టీమ్ రిచ్ అనేది టానిక్ లాంటిది. ఒకవేళ మీ మొక్కలకు ఫంగస్ లేదా తెగులు ఆశించి ఉంటే కేవలం స్టీమ్ రిచ్ మాత్రమే సరిపోదు. దానితో పాటు ఒక మంచి శిలీంద్రనాశిని, ఫంజిసైడ్ కూడా వాడాలి. మీరు చేయవలసిన తక్షణ నివారణ చర్యలు: మొక్కలను త్వరగా కాపాడుకోవడానికి ఈ క్రింది పద్ధతిని పాటించండి. మొదటి విడత తెగుళ్ల నివారణ ప్లస్ వేర్ల వృద్ధి. 1 లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు స్టీమ్ రిచ్ ప్లస్ 2 నుండి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ COC లేదా సాఫ్ మైనస్ కార్బెండాజిమ్ ప్లస్ మాన్కోజెబ్ కలపండి. ఈ మిశ్రమాన్ని పసుపు రంగులోకి మారుతున్న మొక్కల మొదళ్లలో వేర్లు తడిచేలా పోయండి. దీనివల్ల ఫంగస్ చనిపోతుంది మరియు స్టీమ్ రిచ్ వల్ల కొత్త వేర్లు వస్తాయి. తేమ నిర్వహణ: పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. ఎక్కువ తడి ఉంటే వేరుకుళ్ళు ఎక్కువవుతుంది. కేవలం పదును తేమ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతానికి ఈ చర్యలు చేపడితే మొక్కలు కోలుకునే అవకాశం ఉంది. పొలంలో తేమ శాతం ఎలా ఉందో మరియు వేర్లు నల్లగా మారాయో లేదో ఒకసారి గమనించండి.